ఈనాడు విద్యార్థి దేనికోసం విద్యార్థిగా చేరుతున్నాడు? The student becomes a student. What for today? ఈ విద్యను అభ్యసించడం దేనికోసం అని తనకు తాను ప్రశ్నించుకున్నప్పుడు If he questions himself why he is studying, ఏమీ జవాబు చిక్కటం లేదు. he has no reply. వీరికి చిక్కేది ఒక్కటే. They get only one answer. ఏ విద్య చదివితే ఏ ఉద్యోగం చిక్కుతుంది, ఏ ఉద్యోగం చేత ఎంత డబ్బును మనం సంపాదించవచ్చును, ఈ రెండే వారి యొక్క లక్ష్యం. There are only two objectives. What education will give them what kind of job? What kind of job would give them this, what type of salary? వేల ఖర్చు పెట్టి Spending thousands and thousands, పట్టమును అందుకుంటున్నాడు. they get degrees. కాలమును, ధనమును, కర్తవ్యాన్ని, ఎనర్జీని ఖర్చు పెట్టి ఈ అందుకున్నటువంటి ఈ పట్టములకి ఎంత విలువ? What is the value of such a degree which you get by wasting the time, the money, ఈ the పట్టము యొక్క duty? విలువను తెలుసుకోవాలంటే ఏ మాత్రమూ లేదు ఈ పట్టము యొక్క విలువ. To understand clearly, the degree has no value whatsoever సమాజములకు, to the society దేశములకు and to the country. ఉపయోగము లేనటువంటి ఈ పట్టము దేనికోసం? What for is the degree that is not of any use to this country ఎవరికి and వారు society? ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. No one is making an attempt to question one పట్టములు person. అందుకున్న తక్షణమే The moment they get the degree, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ముందుగా in front of the employment exchange office, హనుమంతుని తోక వలె క్యూలో పెరిగిపోతున్నారు. the queue is more and more like the tail of Hanuman. దీని యొక్క అంతరార్థాన్ని చక్కగా విచారణ చేస్తే ఈ పట్టం ఉద్యోగం కోసం అందుకున్నాడు అనేటువంటి స్పష్టమవుతుంది. When we inquire clearly, we will understand that degree is for a job. ఇంకా కొన్ని వినూతులుగా మనం విచారణ చేసి చూసినప్పుడు If we inquire in another way, డిగ్రీ చేతికి వచ్చిన తక్షణమే the moment they get the degree, విదేశాలకు వెళ్లే నిమిత్తము to go abroad, పాస్పోర్ట్ దగ్గరికి బయలుదేరుతున్నారు. they go for passport. కారణం ఏమిటి? What is the reason? విదేశాల్లో పోయి అమితంగా ధనమును సంపాదించవచ్చును ఈ పట్టం ద్వారా అనేటువంటిది ఒక తుచ్చమైనటువంటి భావం. They have got a mean feeling. By going abroad, they can earn more money. విద్య విజ్ఞానం కోసమే గాని Education is for wisdom. కూటి కోసం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు విద్యార్థులు కన్నులు తెచ్చి విచారించారు. Students should open their eyes and understand that education is not for a living. పొట్టకూడును అవసరమే, A living is also needed. కానీ But విద్య అనేటువంటిది education, నాట్ ఫర్ లివింగ్, ఫర్ లైఫ్. education is not for a living, but for life. కనుక మనం కేవలం పట్టమును అందుకోవటం బ్రతికే నిమిత్తం కాదు. So we get the degree not to live alone. మనం యొక్క జీవితం అంటే ఏమిటి అర్థం చేసుకోవడానికి ముందు విద్యను అభ్యసించాలి. We should educate ourselves to know the meaning of life. చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? Those people that know how to read and write are the literates. కాలేజీల డిగ్రీలు పొంద విద్యావంతులగునా? By merely getting going to the college, can he be educated? సుజ్ఞానము సుకృతి లేక విద్యలు తద్విద్యలగునా? Without good knowledge and discernment, what is the value of education? బ్రతుకుటకే విద్య అన్నా బ్రతుకులేని పసిపక్షులు. If education is only for a living, don't you find birds living? ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా విజ్ఞానం చేత విచారణ చేయాలి. This fact students should be able to investigate and understand.